ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే సూపర్గా ఉన్నా. బైక్ రీడింగ్ చూసేద్దాం. స్టార్టింగే 40,763 పక్కన ఒకటి 763 లాస్ట్ వరకు నేను మర్చిపోతూనే ఉంటాం మళ్ళీ దాన్ని. 5:33 జూన్ 15th. ఎ వెరీ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్. మా కొడుకు పుట్టి ఈ రోజుతోటి 4 నెలల 15 రోజులు పూర్తి, అంటే 4.5 months కంప్లీట్ అయింది. ఈ రోజే హాస్పిటల్ పోయొచ్చినాం. చిన్న చెకప్ ఉండే మావాడిది, దానికి సంబంధించిన ఒక రీల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, కొంతమంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక టాపిక్లోనికి వెళ్ళిపోదాం. మనం అట్ ప్రజెంట్ బోడుప్పల్ మెయిన్ సెంటర్ అయిన అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఉన్నాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే చిల్కానార్ వైపు వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్ళిపోతే మున్సిపల్ ఆఫీస్ వైపు వెళ్ళొచ్చు. ఇటు స్ట్రైట్ ఎందుకు వెళ్తున్నా అనేది ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకు అర్థమైపోయి ఉండొచ్చు. ఎస్, బోడుప్పల్ల రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి అంటే జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలో ఒక బ్రో కామెంట్ చేసిండు, అన్న ఈ అంబేద్కర్ స్టాచ్యూ లోపల నుంచి చెంగిచెర్లకు పోయే దారిలో ఆ రోడ్డు సుమారు 6 నెలలైందన్న పని స్టార్ట్ చేసి, అది ముందుకు కొనసాగతలేదు. కొంచెం ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, మీరు వీడియో చేయండి అన్నాడు. బ్రో నువ్వు వీడియో చూస్తున్నావా? చూస్తే నీకోసమే ఈ వీడియో. ఎవ్రీ మంత్ అప్డేట్స్ నేను చేస్తూనే ఉంటా, బట్ కొంతమంది అడిగినప్పుడు ఇంకా ఎక్కువ మస్తు అనిపిస్తుంది నాకు. ఇదే మున్సిపల్ ఆఫీస్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ 10 అనుకుంటా. ఒకప్పుడు మా నాన్న పింఛన్ కోసం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వచ్చేది మనం పోస్ట్ ఆఫీస్కి. దాని తర్వాత ఈ మధ్యలో ఏదో ఇట్లా వీడియోలు తీయడానికి రావడం వస్తున్నాం. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే మనము వెళ్ళిపోవచ్చు జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి. మనం చదువుకున్న స్కూల్, నేను 7th వరకు చదువుకున్నా. ఇదిగోండి ఇక్కడ రోడ్డు వేస్తున్నట్టుగా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ గుడి పక్కన నుంచి, ఇదిగోండి జూమ్ చేస్తున్నా, ఈ పాయింట్ నుంచి ఇలా కర్వ్ తిరిగి అక్కడ లాంగ్లో మీకు ఒక వెహికల్ కనిపిస్తుంది, అక్కడ వరకు రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ బ్లాక్ చేశారు అండ్ అక్కడ కూడా బ్లాక్ చేశారు, క్లియర్గా చూడొచ్చు. ఎస్, మనము ఇటు వెళ్తే బోడుప్పల్ లోపలికి అండ్ బొల్లిగూడెం కూడా వస్తుంది. ఇటు వెళ్తే చెంగిచెర్ల ప్లస్ చెర్లపల్లి వస్తుంది, అటే వెళ్దాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మ బండి మీద కూర్చున్నప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. మా అమ్మ అంటే మామూలుగా నేను వ్లాగ్స్ చేసేటప్పుడు, రీల్స్ చేసేటప్పుడు చూస్తూనే ఉంటుంది, బట్ బండి మీద వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం మా అమ్మ కూర్చున్నప్పుడు. మామూలుగా బండి మీద వెళ్తుంటే ఇట్లా ఏదో చిన్న రీల్స్ షూట్ చేస్తుంటాం, కానీ ఇట్లా మోటో వ్లాగ్ షూట్ చేసేటప్పుడు మా అమ్మ ఉంది. బోడుప్పల్కి వచ్చినుండే నేను హైదరాబాద్ నుండి, మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నాం. ఈడ సరేలే మధ్యలో లైట్ ఫెయిల్ అయ్యేటట్టుందని అర్జెంట్గా ఈ వీడియో తీసినాక ఇంటికి వెళ్దాం అమ్మ అని అట్లా వీడియో తీయడం జరుగుతుంది. ఇది సుమారు 6 నెలల నుంచి బండ్లు పాడు కావాలి, అన్ని పాడు కావాలి, మనుషుల నడుములు పాడు కావాలి, కానీ ఈ రోడ్డు మాత్రము బాగుపడట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. నాకేంది ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు వస్తా పోతా వీడియో తీయడానికి, కానీ ఈ రెగ్యులర్గా ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి చుక్కలు కనబడుతున్నాయి అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. మన వీడియోల కింద కూడా కామెంట్ చేసినారు. ఈ పరిస్థితి త్వరగా మారి ఈ రోడ్డు వెడల్పు ఏదైతే ఉందో అది త్వరగా చేసేస్తే బాగుంటుంది. నేను స్టార్టింగ్ పొగిడిన, అరే చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి బోడుప్పల్లో, నేను చాలా ఏరియాస్లో చూసిన, కానీ ఇంత స్పీడ్గా ఎక్కడ జరగలేదు అని నేను బిగినింగ్ వీడియోస్లో కూడా చెప్పిన. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేనే అంటున్నా, మరి ఇంత లేటా? ఇదిగోండి ఇదంతా చాలా డౌన్ ఉండే, అక్కడ హైట్ చేసేసినారు, మట్టి కూడా లెవెలింగ్ చేసి. అండ్ బోడుప్పల్ నుండి మనము ఇటు నెక్స్ట్ వచ్చేది టెలిఫోన్ కాలనీ. అంటే చాలా కాలనీస్ ఉన్నాయి మధ్యలో, బట్ ఫెమిలియర్ కాలనీ ఎక్కువగా జనాలు గుర్తుపట్టేది టెలిఫోన్ కాలనీ. కొంచెం ముందుకెళ్తే టెలిఫోన్ కాలనీ వస్తుంది, అది కూడా దాటి వెళ్ళొచ్చు. ఇదంతా కంకర వేసి ఉంచినారు, మొత్తం లెవెలింగ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇటాచీ ఉంది, ఇదంతా ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇంకా ముందుకు సాగుతలేదు ఎక్కువ. అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసి ఎక్కడైనా అభివృద్ధి పనులు జరిగితే గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. అమ్మా ఏం చేస్తున్నావే? చూస్తున్నావా? చెప్పేది వింటున్నావా? ఓకే, ఇది నరేందర్ ఇంటికా? మా ఫ్రెండ్ నరేందర్ రాంపల్లిలో ఉంటాడు. మన ఛానల్ రెగ్యులర్ చూసే వాళ్ళకి చాలాసార్లు చెప్పిన. మా అమ్మ అంటుంది
వాడు నరేందర్ ఇంటికి తీసుకెళ్తున్నావా అని. సో ఈ రకంగా ఇదిగోండి ఈ రోడ్డు మధ్యలో ఇది పాత రోడే, లెఫ్ట్ సైడ్ కొంచెం అండ్ రైట్ సైడ్ అయితే చాలా వర్క్ జరిగి సుమారు ఒక 6 months అవుతుండొచ్చు. బట్ అదంతా అట్లనే పెండింగ్నే ఉంది ఇంకా వర్క్. ఇది అంతా ఎప్పుడో వేసేసినారు. ఇక్కడ చెత్త వేయొద్దు అని మైక్ కూడా పెట్టినారు, బట్ చెత్త మాత్రం మన వాళ్ళు అక్కడనే వేస్తున్నారు. సూపర్. ఇందాక చెప్పిన కదా టెలిఫోన్ కాలనీ అని, ఎస్ అదే ఇది టెలిఫోన్ కాలనీ. ఇదే కాలనీ, ఇదే అమ్మా ఈ కాలనీ నువ్వు అడిగేది. ఇదే ఈ కాలనీ లోపలికి వెళ్ళాలి. ఈ షాపు ఇదే, ఇది మనోళ్ళది. సో అదే డెకరేషన్ చేయలేదా మనకి. రోడ్డు వెడల్పుకు సంబంధించిన విజువల్స్ మీరు క్లియర్గా చూస్తున్నారు. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఏమన్నా వర్క్ అయితే ఎగ్జైట్ అయి నేను ఈ వర్క్ అయింది ఆ వర్క్ అయిందా నాన్న అనడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదంతా యాజ్ యూజువల్లే కొన్ని మంత్స్ నుండి చూస్తున్నాం. సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే దయచేసి బోడుప్పల్ ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా ఈ రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు పూర్తి చేస్తే బాగుంటుందని ఒక బోడుప్పల్ వాసిగా వారి తరఫున నాది కూడా ప్రత్యేకమైన మనవి. ఇదిగోండి ఇదంతా ఎప్పుడో అయిపోయిన వరకు. ఓ మేకలా, వావ్ అంటుంది మా అమ్మ. చెంగిచేరులో మేకలు మండి ఉంటుంది, దానికి సంబంధించి చాలాసార్లు వీడియోలు చేసినాం. వచ్చేసినాం ఈ రోడ్ ఎండింగ్కి. ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. కొన్ని మంత్స్ బ్యాక్ ఏదైతే వర్క్ చేసినారో అదే వర్క్ చేసి ఉన్నది. అండ్ అక్కడ ప్రోగ్రెస్ ఏదైనా ఉందంటే అక్కడ టెంపుల్ దగ్గర వర్క్ జరుగుతుంది అన్న కదా, అది మాత్రమే ఈ మధ్యలో వర్క్ జరుగుతుంది. అండ్ ఇది కూడా త్వరగా చేస్తారని ఆశిద్దాం. ఇంకా ఆశించడం తప్ప మనం ఏం చేస్తాం, మనమైతే రోడ్లు వేయలేం కదా. వాళ్ళు వేసేదాకా ఎదురు చూడాల్సిందే. ఇది మన బోడుప్పల్లో రోడ్డు వెడల్పుకు సంబంధించిన వర్క్ అప్డేట్ ఫ్రమ్ బోడుప్పల్ టు చెంగిచెర్లకు పోయే దారి. అండ్ ఇది జూన్ మంత్ అప్డేట్. ఏమన్నా ఇంకా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అండ్ మీకు ఎక్కడ వీడియో తీయాలని కోరుకుంటున్నారో ఆ ప్లేస్ లొకేషన్ డీటెయిల్గా అడ్వాన్స్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం. ఇదిగోండి ఇది ఇక్కడ వరకే ఈ వర్క్. ఇటు రైట్ వెళ్ళిపోయినా మనం చెంగిచెర్లకు వెళ్ళిపోతాం, లెఫ్ట్ వెళ్ళిపోయినా చెంగిచెర్లకు వెళ్ళిపోతాం. అండ్ ఎండింగ్లో టైము మళ్ళీ బైక్ రీడింగ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అది మన అలవాటు. 40,765 అండ్ పక్కన 4 అండ్ ఇటు టైం వచ్చేసి డేటు మళ్ళీ డిజిటల్ కూడా చూపిస్తాం 5:41. అమ్మాయి రోడ్డు పని అవుతుందని తెలుసా నీకు? అంటే అప్పుడు ఎప్పుడు అన్నా ఎంతకాలం తర్వాత వచ్చినావు ఈ రూట్లను? 7-8 నెలలు అయిండొచ్చు. ఈ రూట్లో రాక ఎక్కువనే 1 year అయిపోయింది. పెళ్లి కాముందు కదా వచ్చినాం వాళ్ళ ఇంటికి చెన్నైచర్లకు. నరేంద్ర వాళ్ళ ఇంటికి పోయిందా? అప్పుడు ఈ రూట్లో పోలే. ఆ తర్వాత ఎప్పుడు రాలే అమ్మ? అది మా అమ్మ పరిస్థితికి, అంటే మా నాన్నకు బాగాలేక అప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కాదు. మా ఫ్యామిలీ స్టోరీ తెలిసిన వాళ్ళందరూ తెలుసు. ఎనీవే మొత్తానికి ఈ రకంగా కుదిరింది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్. అవునేమో చెప్తున్నామా, బోడుప్పల్ ఎట్లుండే ఎట్లయింది? ఒకటే షాపు, ఒకటే ఆటో, ఒకటే బస్ ఉండే. ఇప్పుడు ఎన్ని అయినాయి లెక్కకి లేదు, మించినాయి. రోడ్డు దాటడమే కష్టం. ఓకే ఓకే ఓకే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.